చూడ్డానికి చాలా చిన్న డేటా ఎంట్రీ తప్పు, కానీ దాని వెనుక లక్షల మంది టీచర్ల కెరియర్ని అల్లకల్లోలం చేసే ఒక పెద్ద లీగల్ చిక్కుముడి ఉంది. ఏంటి కథ? అసలేం జరుగుతోంది? పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ కథ అంతా మొదలయింది ఒకే ఒక్క మెమోతో. జాన్వరి 4, 2026, చేబ్రోలు మండలం. ఆ మెమోలో ఉన్న 2 మాటలు మొత్తం వ్యవస్థని కుదిపేశాయి. తీవ్రమైన అవకతవకలు. అబ్బో, ఇది మామూలు సర్క్యులర్ కాదండి, ఇది ఒక వార్నింగ్ బెల్. సిస్టంలో ఏదో చాలా పెద్ద తప్పు జరుగుతోందని చెప్పి ఒక హెచ్చరిక. సరే, ఇంతకీ ఆ అవకతవకలో ఏంటి అంటారా? వింటే ఆశ్చర్యపోతారు. టీచర్ల ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే TISలో కాంట్రాక్ట్ స్టాఫ్ని రెగ్యులర్ టీచర్లుగా రాసేశారు. ఆఫీస్ సబార్డినేట్లని, రికార్డ్ అసిస్టెంట్లని కూడా టీచర్లుగా చూపించారు. చివరికి ఖైరున్నీసా షేక్ అనే ఒక ఆఫీస్ సబార్డినేట్ పేరు కూడా టీచర్ల లిస్ట్లో ప్రత్యక్షమైంది. ఇవేమీ చిన్న చిన్న టైపింగ్ మిస్టేక్స్ కావు, ఇవి సిస్టంలోనే ఉన్న పెద్ద లోపాలు. అయితే ఇక్కడొక డౌటొస్తుంది కదా, ఎవరో కొన్ని పేర్లు తప్పుగా ఎంటర్ చేస్తే దానికి ఇంత పెద్ద గొడవెందుకు? ఎందుకింత కలకలం? అంటే దీని వెనుక మనకు కనిపించని ఇంకేదో పెద్ద కథ ఉందన్నమాట. ఆ కథేంటో తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఒక పెద్ద మార్పు జరిగింది. ఆ మార్పు నుంచే ఈ సమస్య పుట్టింది. 2022 గుర్తుందా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వరూపమే మొత్తం మారిపోయింది. ఉన్నపళంగా 13 జిల్లాలు 26 జిల్లాలుగా డబల్ అయ్యాయి. ఇదేదో మ్యాప్లో గీతలు మార్చడం లాంటిది కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ని, ఉద్యోగుల కేడర్లని, వాళ్ల కెరియర్లని అన్నిటినీ తలకిందులు చేసిన ఒక భారీ మార్పు. ఓకే, ఇప్పుడు అర్థమవుతోందా అసలు సమస్య ఎక్కడుందో? ఆ డేటా ఎంట్రీ తప్పులెందుకు అంత ప్రమాదకరమో తెలుసా? ఎందుకంటే ఆ డేటానే 1,00,000కు పైగా టీచర్ల సీనియారిటీకి ఆధారం. సీనియారిటీ అంటే ఏంటి? ప్రమోషన్లో, ట్రాన్స్ఫర్లో, మొత్తం కెరియర్. అంటే ఆ డేటాబేస్లో ఒక్క చిన్న తప్పు జరిగినా అది ఒక టీచర్ జీవితాన్ని నేరుగా దెబ్బతీస్తుంది. ఇక్కడే అధికారులకు అసలు తలనొప్పి మొదలైంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. పాత కర్నూలు జిల్లా ఉంది. అక్కడ టీచర్లందరికీ ఒకటే సీనియారిటీ లిస్ట్. ఇప్పుడు ఆ జిల్లా కాస్త కర్నూలు, నంద్యాల అని 2గా విడిపోయింది. మరిప్పుడు ఆ ఒక్క లిస్ట్ని 2గా ఎలా విడగొడతారు? ఎవరి సీనియారిటీ ఎక్కడా? ఎలా తేలుస్తారు? ఇదొక పెద్ద పజల్, ఒక పెద్ద గందరగోళం. సరిగ్గా ఈ గందరగోళం వల్లే మనం కథలో అస్సలు సిసలైన ట్విస్ట్ దగ్గరికొచ్చాం. ఒకవైపేమో కొత్తగా వచ్చిన సుప్రీంలా, మరోవైపేమో దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న పాత రూల్స్. ఈ రెండిటి మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ కథ. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ మొత్తం సమస్యను క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు 2025లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెబుతోంది? కొత్త 26 జిల్లాలే ఫైనల్ అని. ఇది అత్యున్నత రాజ్యాంగ చట్టం. కానీ మరోవైపు స్టేట్ టీచర్స్ యాక్ట్, డిపార్ట్మెంట్ మెమో ఏమంటున్నాయి? ఇంకా పాత 13 జిల్లాల్నే ఫాలో అవ్వండి అని. చూసారా, ఒకే విషయంలో 2 పూర్తి భిన్నమైన ఆదేశాలు. ఎంత పెద్ద వైరుధ్యమో కదా. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఉన్న పవర్ ఏంటో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. మరే ఇతర చట్టం, రూల్, ఆర్డర్లో ఏమున్నా సరే ఈ ఉత్తర్వుదే పైచేయి అని చాలా స్పష్టంగా ఉంది. అంటే లీగల్గా చూస్తే ఖచ్చితంగా కొత్త 26 జిల్లాల ప్రకారమే వెళ్ళాలి. పాత 13 జిల్లాల మాట ఎత్తడమే టెక్నికల్గా తప్పు. అప్పుడు మనకు ఏమనిపిస్తుంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావాలని రాజ్యాంగ ఉత్తర్వును ధిక్కరిస్తోందా? తెలిసి చట్టాన్ని పక్కన పెడుతోందా? పైకి చూస్తే అచ్చం అలాగే ఉంది. కాని ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ ఉంది. విచిత్రమేంటంటే ఈ సమస్యకు పరిష్కారం కూడా ఆ కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోనే ఉంది. అందులో ఒక సేఫ్టీ వాల్వ్ లాంటి క్లాజ్ పెట్టారు. సిస్టమ్ మొత్తం ఆగిపోకుండా ఈ గందరగోళంలోంచి బయటపడడానికి అదే దారి చూపిస్తోంది. ఆ సేఫ్టీ వాల్వ్లో మొదటిది ఈ నంబర్ 27 నెలలు. లక్షల మంది ఉద్యోగుల కేడర్లను కొత్త జిల్లాల ప్రకారం మార్చడం అనేది ఓవర్నైట్ అయ్యే పని కాదు కదా. అందుకే ఈ మొత్తం ప్రాసెస్ని పూర్తి చేయడానికి ప్రభుత్వానికి 27 నెలల టైమిచ్చారు. ఇక రెండోది చాలా ముఖ్యమైన పదం, ప్రొవిజనల్, అంటే తాత్కాలికం. సింపుల్గా చెప్పాలంటే ఈ 27 నెలల గ్రేస్ పీరియడ్లో ఇచ్చే ఏ ప్రమోషన్ అయినా, ఏ ట్రాన్స్ఫర్ అయినా పర్మనెంట్ కాదు. అవన్నీ కండిషనల్ అన్నమాట. ఫైనల్గా కొత్త జిల్లాల ప్రకారం కేడర్లు సెట్ అయ్యాక ఈ ప్రొవిజనల్ ఆర్డర్స్ని మళ్ళీ రివ్యూ చేసి మార్చొచ్చు లేదా రద్దు కూడా చెయ్యొచ్చు.
సో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని పారాగ్రాఫ్ 13 ఒక లీగల్ షీల్డ్లా పనిచేస్తుంది. ఇదేం చేస్తుందంటే, ఫస్ట్ మధ్యలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఆగిపోకుండా చూస్తుంది. సెకండ్, వీటన్నింటికీ ప్రొవిజనల్ అని ట్యాగ్ వేస్తుంది. థర్డ్, ఫ్యూచర్లో వీటిని ఖచ్చితంగా సరిచెయ్యాలని చెప్తుంది. అంటే ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు వస్తే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాత జిల్లాల ప్రకారం వెళ్లటం చట్టవిరుద్ధమా? ఆశ్చర్యంగా ఉంది గదూ? సమాధానం కాదు. ఎందుకంటే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డరే ఈ తాత్కాలిక ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చింది. సో ప్రస్తుతానికి వాళ్లు చేస్తున్నది లీగలీ వ్యాలిడ్. ఇదొక స్మార్ట్ కానీ టెంపరరీ సొల్యూషన్. సరే, లీగల్గా ఇది ఓకే, కానీ మనుషుల సంగతేంటి? ఈ టెంపరరీ ఏర్పాటు వల్ల గ్రౌండ్ లెవెల్లో టీచర్ల పరిస్థితేంటి? వాళ్ల కెరియర్లు ఇప్పుడు పూర్తి అనిశ్చితిలో పడిపోయాయి. వాళ్ల భవిష్యత్తు ఒక పెద్ద క్వెశ్చన్ మార్క్గా మారింది. ప్రస్తుతం స్టేట్లో నడుస్తున్న సిస్టమ్ని మనం షాడో క్యాడర్స్ అని పిలవచ్చు. అంటే పేపర్ మీద 26 జిల్లాలు ఉన్నా ప్రభుత్వం ఇప్పటికీ ఉనికిలో లేని ఆ పాత 13 జిల్లాల నీడలోనే పనిచేస్తోంది. ఇదొక విచిత్రమైన పరిస్థితి కదా. ఆ ప్రొవిజనల్ అనే ఒక్క మాట టీచర్లకు ఎలాంటి రిస్కులు తెచ్చిపెడుతుందో చూడండి. ఫస్ట్, రివర్షన్ అంటే ఈరోజు వచ్చిన ప్రమోషన్ 2 ఏళ్ల తర్వాత ఊడిపోవచ్చు. సెకండ్, రీఅలొకేషన్. పాత పెద్ద జిల్లాలో టాప్ సీనియర్గా ఉన్నవాళ్లు కొత్త చిన్న జిల్లాలో జూనియర్ అయిపోవచ్చు. ఇక మూడోది లోకల్ స్టేటస్ ట్రాప్. పాత డేటా సరిచేయబోతే అది కొత్త జిల్లా మ్యాప్ ప్రకారం వాళ్ల లోకల్ స్టేటస్కే ప్రాబ్లం తీసుకురావచ్చు. ప్రతి అడుగు ఒక రిస్కే. ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? సింపుల్గా అర్థం కావనంటే ఒక కార్పొరేట్ మర్జర్ గురించి ఆలోచించండి. 2 కంపెనీలు కలిసినప్పుడు కొత్త స్ట్రక్చర్ వచ్చే వరకు పాత డిపార్ట్మెంట్లతోనే పనిచేస్తారు కదా. ఆ టైంలో ఇచ్చే ప్రమోషన్లు కూడా కండిషనల్గానే ఉంటాయి. ఫైనల్ ఇంటిగ్రేషన్ అయ్యాకే అంతా సెట్ అవుతుంది. ఇక్కడ కూడా జరుగుతోంది అదే. సో ఈ ప్రొవిజనల్ ఏర్పాటు అనేది ప్రస్తుతానికి సిస్టమ్ క్రాష్ అవ్వకుండా కాపాడుతోంది నిజమే. కానీ ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఆ 27 నెలల టైం లిమిట్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది? లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ అతిపెద్ద పజిల్ని ప్రభుత్వం ఎలా సాల్వ్ చేస్తోంది? అసలు సిసలైన ఛాలెంజ్ ఇంకా మొదలవ్వనే లేదు.